నెక్లెస్ విత్ రూబీ స్టోన్స్ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చేసాను. దీని డిజైనింగ్ అంటే కొంచెం రోడియం ఫినిషింగ్ ఉంది, కొంచెం రోజ్ గోల్డ్ కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ డిజైన్ మనకి బీడ్స్ యాడ్ చేయడంలో కానివ్వండి, స్టోన్స్ అటాచ్ చేయడం కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి. సో అలా ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ విత్ రోడియం ఫినిషింగ్ లో మనకు కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ నాట్ హెవీ, చాలా లైట్ వెయిట్ గా కనిపిస్తుంది అనమాట. దీని డీటెయిలింగ్ మనం చూసినట్టయితే అప్పర్ పార్ట్ మొత్తం లీవ్స్ వచ్చాయి. డిఫరెంట్ అంటే చిన్న సైజ్ అసెండింగ్ ఆర్డర్ లో మనకి లీవ్స్ వచ్చాయి. ఆ లీవ్స్ లో వన్ సైడ్ ఆఫ్ ద లీవ్ ఇస్ కవర్డ్ విత్ డైమండ్స్ అండ్ మధ్యలో మనకి చిన్న తీగ వచ్చి దానికి ఒక సింగిల్ స్టోన్ వచ్చింది ఇక్కడ మీరు చూసినట్టయితే. అండ్ దాని కింద మనము సేమ్ ఇలాంటి డిజైన్ లో ఐ థింక్ వీ హ్యావ్ సీన్ అ స్మాలర్ వర్జన్, అంటే సేమ్ డిజైన్ లో ఒక స్మాలర్ వర్జన్ చూసాము. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది. అది తక్కువ వెయిట్ లో ఉంటుంది, ఇది కొంచెం ఎక్కువ వెయిట్ దాంతో కంపేర్ చేస్తే. సో పైన ఏదైతే డిజైన్ ఉందో అదే సిమిలర్ డిజైన్ లో మనకు మళ్ళీ ఇక్కడ లీవ్స్ కనిపిస్తున్నాయి. అండ్ మనం సెంటర్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి మధ్యలో దిస్ ఈస్ హౌ యూ కెన్ చేంజ్ అనమాట. అంటే ఇది స్క్రూ, నేను మీకు క్లారిటీ కోసం ఇక్కడ స్క్రూ వెనుక లూజ్ చేశాను సో దట్ మనం ఈ స్టోన్ ఇలా తీసేయొచ్చు. ఇది ఇలా ఓపెన్ చేసి ఇదే ప్లేస్ లో రూబీ కాకుండా ఎమరల్డ్ కూడా పెట్టొచ్చు అనమాట. అండ్ సెంటర్ డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే డిఫరెంట్ షేప్స్ ఆఫ్ పెటల్స్ వచ్చాయి. ఆ పెటల్స్ ఆర్ అగైన్ ఫిల్డ్ విత్ ఆల్ డైమండ్స్ అనమాట. అండ్ దాని కింద మనకి ఏదైతే పెండెంట్ ఉందో చాలా 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 బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఒక పెద్ద పికాక్ ఇన్ 3D ఫార్మ్. లెట్ మీ జస్ట్ షో యూ ది సైడ్ వేస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అనమాట. సైడ్ నుంచి చూస్తే మీకు అది తెలుస్తుంది, ఆ స్టెప్ వైజ్ ఎలా అయితే ఉందో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ as 3D. మనం ఫ్రంట్ నుంచి చూస్తే రియల్ గానే ఒక పికాక్ అలా పంచం విప్పుకొని ఉందేమో అని అనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ డీటెయిల్ గా చూసినట్లయితే మీకు ఇక్కడ పికాక్ ఫేస్ అండ్ దిస్ ఇస్ ద ఫెదర్. ఆ ఫెదర్ కి మళ్ళీ సౌత్ సీ పర్ల్స్ అటాచ్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే ఒక సౌత్ సీ పర్ల్ ఒకవేళ అటాచ్ చేయకుంటే అది దట్ ఈస్ అన్ డిఫరెంట్ లుక్ అగైన్. బట్ ఎప్పుడైతే సౌత్ సీ పర్ల్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఎటువంటి అవుట్ఫిట్ పైన కూడా వెళ్ళిపోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్ ఈస్ హౌ ద డిజైనింగ్ హ్యాస్ టు బి అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ హియర్. సో యాజ్ ఐ సెడ్ యూ కెన్ చేంజ్ దిస్. ఇక్కడ మనకి ఏదైతే రూబీ కనిపిస్తుందో వీ కెన్ చేంజ్ దట్ రూబీ ఇంటూ ఎమరల్డ్. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద చైన్. మనకి నెక్లెస్ లో రోజ్ గోల్డ్ విత్ రోడియం ఫినిషింగ్ కనిపించింది కదా, సో అదే కాంబినేషన్ లో మనకి ఇక్కడ మొత్తం బ్యాక్ చైన్ ఇవ్వడం జరిగింది. అంత మెష్ లో వచ్చి ఇక్కడ రోడియం ఫినిషింగ్ తో చిన్న చిన్న డిడి బాల్స్ వచ్చాయి అనమాట. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సో గుడ్. చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంది, చాలా మోడర్న్ గా కనిపిస్తుంది, లేదా చాలా ఎలిగెంట్ గా కూడా కనిపిస్తుంది అనొచ్చు. మనం బ్యాక్ సైడ్ చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ లుకింగ్. దానికి మనకి సింపుల్ గా ఒక హుక్ ఇచ్చేసారు, జంప్ రింగ్స్ కూడా ఇచ్చేసారు. సో ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 84.290 grams, నెట్ వెయిట్ వచ్చేసి 81.174 grams. దిస్ ఇస్ అన్ 18 karat gold which is in rose gold finishing with rhodium polish. ఇంకా లేట్ చేయకుండా ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ స్క్రీన్ షాట్ అయితే తీయండి, కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలంటే కూడా మీకు అవైలబిలిటీగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు ద స్టోర్, లేదా వీ హ్యావ్ అవర్ వాట్సాప్ నెంబర్, వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. సో మరో వీడియోలో మరో కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.